ఇక్కడ మనం టెస్ట్ స్క్రిప్ట్స్ రాస్తాము. లైక్ మీరు జావాలో ఎలా క్రియేట్ చేస్తారో సెలీనియంకి కూడా సేమ్ ప్రాసెస్. క్లాసెస్ క్రియేట్ చేస్తారు, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తారు, ఎవ్రీథింగ్ క్రియేట్ చేస్తారు. టెస్ట్ స్క్రిప్ట్ ఇక్కడ రాస్తారు. ఇది జస్ట్ ఏంటంటే ఇది ఒక టెస్ట్ స్క్రిప్ట్. దీనిలో నేనేమి రాయలేదు. ఇది ఒక బ్రౌజర్ను ఓపెన్ చేస్తుంది వితౌట్ మై ఇంటర్వెన్షన్. జస్ట్ వెయిట్ ఫర్ దట్. నేను దీన్ని రన్ చేశాను అనుకోండి. ఏదైనా టెస్ట్ స్క్రిప్ట్ రన్ చేయాలంటే సెలీనియంలో ఇది ఒకటి క్రియేట్ చేయాలి. నార్మల్గా డైరెక్ట్గా ఈ క్లాస్ని రన్ చేసినా ఇది రన్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఓకే, రైట్. Exception. Okay, got it. Package miss అయింది ఇక్కడ. Just wait. ఓకే, ఇక్కడ చూడండి. ఐ విల్ షేర్ మై ఎంట్రీ స్క్రీన్, అప్పుడు మీకు అర్థం అవుతుంది. సపోజ్ ఇది నా టెస్ట్ స్క్రిప్ట్ అనుకోండి, ఇది నా ప్రాజెక్ట్ అండి. మీరు నార్మల్గా ఏం చేస్తున్నారు, ఇంతవరకు మీరు నేర్చుకునేది ఏంటంటే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం, ప్రాజెక్ట్ని బిల్డ్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్లో ఉన్న క్లాసెస్ని ఎగ్జిక్యూట్ చేయడం. ఐ మీన్ టు సే క్లాసెస్ని రన్ చేస్తే టెస్ట్ స్క్రిప్ట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. అది ప్రాసెస్ ఏమైనా కావచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు టెస్టింగ్లో ఒక ప్రాసెస్ చేస్తారు. ఆ ప్రాసెస్ ఏంటంటే మీరు క్రియేట్ చేసిన క్లాసెస్ అన్నిటినీ గిటబ్ అనే ఒక రిపాజిటరీ ఉంటుంది. ఆ రిపాజిటరీలోకి మీరు పుష్ చేయాలి. సో రిపాజిటరీలోకి పుష్ చేయాలంటే డెఫినెట్గా మీకు ఒక గిటబ్ అకౌంట్ ఉండాలి. మీ కంపెనీ ఒక అకౌంట్ని మీకు క్రియేట్ చేసి ఇస్తుంది. మీ కంపెనీ డెఫినెట్గా మీకు ఒక అకౌంట్ని క్రియేట్ చేసి ఇస్తుంది. బట్ అదర్వైజ్ మీ పర్సనల్ అకౌంట్ అనేది యూజ్ చేసే ఛాన్సే ఉండదు. This is my GitHub account. Just wait. This is my repository. దీని రిపాజిటరీ అంటారండి. రిపాజిటరీ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్ ఆర్ ఇట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్ని ఎక్కడైతే స్టోర్ చేస్తామో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రిపాజిటరీ. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన ప్రాజెక్ట్ని మనం స్టోర్ చేసుకుంటాం. ఇట్ ఈస్ ఏ రిపాజిటరీ. సో నేను ఏదైతే క్రియేట్ చేశానో ప్రాజెక్ట్, ఇది చూడండి, సేమ్ ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చింది. ఇది ఎక్లిప్స్లో క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇదే కదా ప్రాజెక్ట్ ఎక్లిప్స్లో ఉండేది. నేను దీన్ని ఇక్కడికి పుష్ చేశాను. జస్ట్ అబ్జర్వ్ దిస్. దీన్ని డిప్లాయ్ చేయడం అంటారు. డెవలపర్స్ అయినా ఇదే చేస్తారు, టెస్ట్ ఇంజనీర్స్ అయినా ఇదే చేస్తారు. మీ కోడ్ని ఏం చేయాలి, పుష్ చేయాలి, ఒక రిపాజిటరీలోకి పుష్ చేయాలి. ఇట్ ఈస్ ఏ కామన్ రిపాజిటరీ. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఏదో ఒక సంథింగ్ కోడ్ చేంజెస్ చేస్తారు. సపోజ్ నేను ఇక్కడ ఒక కోడ్ చేంజ్ చేస్తున్నా చూడండి.
system.out.println this one. ఒక క్లాస్లో నేను ఒక కోడ్ని చేంజ్ చేశాను. చేంజ్ చేసిన దాన్ని నేనేం చేయాలంటే నా గిట్హబ్ రిపాజిటరీకి స్టోర్ చేయాలి. ఎందుకంటే కంపెనీలో మీరు ఒకరే కాదు కదా, ప్రతి ఒక డెవలపర్ లేకపోతే టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తుంటారంటే దేర్ ఇండివిజువల్ టాస్క్ దే విల్ పర్ఫామ్. వాటన్నిటిని ఒక కామన్గా ఒక ఫోల్డర్లో సేవ్ చేయాలంటే డెఫినెట్గా కొన్ని కంపెనీస్ మాన్యువల్గా ఏంటంటే సర్వర్లో ప్లేస్ చేసుకుంటాయి. కానీ కొన్ని కంపెనీస్ నవేడేస్ ప్రతి ఒక్క కంపెనీ ఏం చేస్తుందంటే గిట్హబ్ యూజ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఒక కోడ్ చేంజ్ చేశాను. ఈ కోడ్ చేంజ్ నేనేం చేయాలంటే కమిట్ చేయాలి. కమిట్ ఈజ్ నథింగ్ బట్ లైక్ దిస్. ఇక్కడికి వెళ్ళి నేనేసి టీమ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ఒక ఆప్షన్ వస్తుంది కమిట్ అని. నాకు ఒక ఆప్షన్ వచ్చింది కమిట్. సో నేను కొత్తగా కమిట్ చేసేది ఏదేంటి దీన్ని నేను దీనిలో చేంజెస్ చేశాను కాబట్టి ఈ క్లాస్లో చేంజెస్ చేశాను కాబట్టి test.javaలో ఇది వచ్చింది. అంటే మనం ఏవైతే డెవలపర్స్ చేంజెస్ చేస్తారో లేకపోతే టెస్ట్ ఇంజనీర్స్ చేంజెస్ చేస్తారో ఆ క్లాసెస్ అన్ని ఇక్కడ కమిట్కి వస్తాయి. సో వీటిని నేనేం చేయాలి, స్టేజింగ్ యాక్టివిటీ అంటారు దీన్ని. సో నేనేం చేయాలి, ఇక్కడ తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేస్తున్నాను. కాపీ పేస్ట్ చేసిన తర్వాత నవ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ఇక్కడ ఏం చేస్తున్నాను, కమిట్ అండ్ పుష్. ఓకే, సో ఇక్కడ ఒక కమిట్ మెసేజ్ అడుగుతుంది. ఈ మెసేజ్ ఎందుకు అడుగుతుంది అంటే మీరు చేంజ్